రేపు తిరుపతి, నెల్లూరు జిల్లాలకు సీఎం చంద్రబాబు వివాహ కార్యక్రమాలకు హాజరు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 15 నెలలుగా ఒకే మాట చెప్తున్నారు. రేవంత్ మాట్లాడే ముందు భట్టి ఇచ్చిన నివేదిక చదవాలన్న కేటీఆర్, కాళేశ్వరం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణ పెరిగిందన్న మాజీ మంత్రి. సీఎం రేవంత్ రెడ్డితో కోనేరు కోనప భేటీ, గంటపాటు ఇరువురి మధ్య చర్చలు. కోనప కాంగ్రెస్ ను వీడతారని జోరుగా ప్రచారం. ప్రకాశం జిల్లా పొట్టకొట్టి అమరావతి నడుముకు నగషేలు చెక్కడం ధర్మమా? ట్విట్టర్ వేదికగా కూటమి సర్కార్పై ఎమ్మెల్యే తాటిపర్తి ఫైర్. కాకినాడ జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలపై అధికారులు ఫోకస్. డ్రోన్ సాయంతో రూల్స్ బ్రేక్ చేసిన వారిని పట్టుకున్న పోలీసులు. ట్రిపుల్ రైడింగ్, మైనర్ రైడింగ్లపై ఫైన్లు. ఖమ్మం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో చెక్పోస్టులు ఏర్పాటు. ఏపీ నుంచి కోళ్లు, కోడిగుడ్లు వాహనాలు రాకపోకలు పట్టించుకొని అధికారులపై జిల్లా వాసులు ఆగ్రహం. అత్యంత వైభవంగా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున శివస్వాములు, సాధారణ భక్తుల రాక. రేపటి వరకు మాత్రమే ఇరుముడి శివస్వాములకు స్పర్శ దర్శనం. నా ఎస్టేట్లో ప్రభుత్వ భూములుంటే తీసుకోవచ్చు, ఎలాంటి బెదిరింపులకు భయపడనన్న ఆకేపాటి. తాను విచారణకు హాజరు కావడం లేదని వెల్లడి. మారిషస్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ప్రధాని మోడీ. పీఎం టూర్పై మారిషస్ ప్రధాని నవీన్ వెల్లడి.